ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే లంబార్ స్పాండిలోసిస్ అంటే దాన్నే ఒక సయాటికా పెయిన్ అని కూడా అంటాము. నమస్తే అండి. నా పేరు డాక్టర్ వెంకటరామరెడ్డి. నేను మెడిసిన్ హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఈ లంబార్ స్పాండిలోసిస్ అనేది దీనికి కారణాలు అనేటివి అనేకం అన్నమాట. అంటే ఒక్కోసారి కింద పడి దెబ్బ తాకడం కావచ్చు. ఎప్పుడో ఒకసారి ఏదో మన వయసులో కింద పడ్డం, బండి మించి పడ్డమా, ఏదైనా కొందరు చెట్లు ఎక్కి కింద ఉండడం డాక్టర్ సాబ్ అని చెప్తుంటారు. అప్పటికేం కాకపోవచ్చు, కానీ అది మెల్లమెల్లగా ఆ డిస్క్లో ఏదైనా ప్రాబ్లం జరిగి చిన్న వయసులో కనిపించదు. కొంచెం ఏజ్ రాగానే అది మెల్లమెల్లగా దాని ప్రోగ్రెస్ అనేది కనిపిస్తూ ఆ డిస్క్ అనేది అది స్లిప్ డిస్క్ కావడమా, లేకపోతే డిస్క్ ప్రొట్రూజన్ కావడమా, లేదా డిస్క్ బల్జీ కావడమా, లేదా దాని మీద డిస్క్ హెర్నియాటస్ కావడమా, ఇటువంటి కారణాల వల్ల మనకు అక్కడ డిస్క్ దగ్గర ప్రాబ్లం వచ్చి ఆ పక్కనే పాస్ అవుతున్నటువంటి ఆ నర్వ్స్, వాటిని సయాటికా నర్వ్ అంటాం. మన బాడీలో పెద్ద నర్వ్ అనేది సయాటికా నర్వ్. ఆ సయాటికా నర్వ్ మీద మన ఇది ప్రెజర్ అయితే ఎప్పుడైతే పడుతుందో ఆ ఏరియా అంతా కింద కాలు మొత్తము మనకు నొప్పి అనేది వస్తుంది. ఈ సయాటికా అనేది అది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అనేది రెండు కాళ్ళకు సప్లై ఉంటుంది. ఇది మనకు వెన్నుపూస నుంచి కిందికి వస్తూ L1, L2, L3, L4, L5, S1 అనే మనకు వెనక ఒక బోన్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఆ బోన్ ప్యాటర్న్లో నుంచి ఇది పాస్ అవుతూ ఉంటుంది. ఆ బోన్ పక్కన ఒక ఫొరామెన్ అనే ఒక కెనాల్ ఉంటుంది. ఆ ఫొరామెన్ అనే ఆ హోల్లో నుంచి, ఆ కెనాల్లో నుంచి కిందికి పాస్ అవుతూ అది మనకు కాళ్ళకు సప్లై వస్తుంది. అంటే ఈ బోన్స్ అనేటివి మనకు మన ముడిపూస దగ్గరనే ఆగిపోతాయి. ఆగిపోయి ఆ నెర్వ్ అనేది అక్కడి నుంచి కిందికి ప్రయాణం చేసి కండ ద్వారా ఈ కండరాలలో నుంచి లోపల డీప్గా కాలు ఏలు పాదం కింద పాదం చివరి ఏళ్ళ వరకు కూడా దీన్ని సప్లై ఉంటుంది. ఇది ఎప్పుడైతే మనకు డిస్క్ ప్రాబ్లం, ఇప్పుడు చెప్పిన డిస్క్ హెర్నియాటస్ ఇవన్నీ ఏదైనా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే స్టార్టింగే మనకు పెద్దగా ఒక యాక్సిడెంట్ కేసులలో, కింద పడిన కేసులలో తప్ప మిగతా అది మనకు ఒక సిగ్నల్, ఒక హెచ్చరిక లాంటిది మనకు మన పాదాల దగ్గర జరిగే అవకాశం ఉంటుంది. ఆ పాదాల దగ్గర ఎప్పుడైతే దాని హెచ్చరికలు జరుగుతాయో మనకు తిమ్మిళ్ళు రావడము, లేదా మొత్తం పెయిన్ రావడము, లేదా ఒక్కోసారి పెయిన్ అనేది మోకాల వరకు ఎక్స్టెన్షన్ అయ్యి కింది వరకు రాకపోవడము, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఏలు వరకు కూడా మనకు నొప్పి ఎప్పుడు వస్తుందంటే ఈ సైడ్కి డిస్క్ మీద ఎప్పుడైతే ప్రెజర్ ఎక్కువ పడుతుందో, ఎంత మేర ప్రెజర్ పడితే అంత మేర పెయిన్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. ఏ సైడ్ పెయిన్ పడితే, ఏ సైడ్ ప్రెజర్ పడితే ఆ సైడే పెయిన్ వస్తుంది. ఒక్కోసారి రెండు సైడ్లు అంటే మొత్తం ఒకదాని మీద ఒకటి ఇట్లా వర్టిబ్రా ఉంటుంది. దీని సైడ్ నుంచి ఇవైతే పాస్ అవుతూ ఉంటాయి. ఈ వర్టిబ్రా కూర్చున్నప్పుడు ఈ పక్కన ఎక్కువ లెఫ్ట్ సైడ్ ఎక్కువ వస్తే లెఫ్ట్ పెయిన్ ఎక్కువ వస్తుంది. రైట్ సైడ్ ఒక ఒత్తబడితే రైట్ సైడ్ వస్తుంది. అలాగాక మొత్తం డిస్క్ అనేది పూర్తిగా అరిగిపోయి పైన వర్టిబ్రా, కింది వర్టిబ్రా పూర్తిగా కూర్చుంటే అప్పుడు రెండు పక్కల కూడా మనకు నొప్పి అనేది చూస్తూ ఉంటాం. ఈ సయాటికా ఈ విధంగా వచ్చినప్పుడు ఏదో పెయిన్ కిల్లర్స్ వేసుకొని స్టార్టింగ్లో తగ్గిపోతూ ఉంటుంది. ఏం కాదులే అని చెప్పి డాక్టర్లు కూడా టాబ్లెట్ వేసుకోవాలి, తగ్గిపోతుంది అని చెప్తారు ఇనిషియల్గా. అలాగే సంవత్సరం అయినా 2 ఏళ్ళైనా తగ్గక దాని లక్షణం అది ఆ జబ్బు అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే అది పెరిగిపోతూ ఉందో అప్పుడు మనకు ఆ పెయిన్ అనేది చాలా వరకు సివియారిటీ పెరుగుతూ ఉంటుంది. ఒకసారి వారం వేసుకుంటే టాబ్లెట్ తగ్గిపోవచ్చు, లేదా తర్వాత అది పెరిగినప్పుడు నెల వేసుకున్నా, 2 నెలలు వేసుకున్నా దాని పెయిన్ అనేది తగ్గదు. అంటే నెల అంటే కంటిన్యూ ఒక వారం 10 రోజులు వేసుకోవడం, మళ్ళీ ఆపడం, మళ్ళీ ఒక వారం 10 రోజులు వేసుకోవడం, మళ్ళీ ఆపడం. ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు మనకు ఈ పెయిన్ అనేది తగ్గకుండా ఉపశమనం ఇచ్చినప్పుడు తగ్గుతుంటుంది, మళ్ళీ వస్తుంటుంది. ఈ విధంగా ఏంటంటే 24 అవర్స్ 48 అవర్స్ పనిచేసే ఈ టాబ్లెట్ అనేది, ఈ పెయిన్ కిల్లరు మళ్ళీ వేసుకున్న గంటే పనిచేస్తుంది డాక్టర్ సాబ్. మళ్ళీ పెయిన్ వస్తుంది, తట్టుకోలేకున్నాం. కానీ వేరే డాక్టర్ దగ్గరికి, న్యూరాలజిస్ట్ కానీ లేదా మన బోన్ అంటే ఆర్థోపెడిషియన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఆపరేషన్ చేయాలని, ఇంకా ఆ నర్వ్ మీద ప్రెషర్ ఎక్కువైంది చెప్పారు సార్, ఏం చేయాలని మన దగ్గరికి వచ్చి కేసులు ఉన్నాయి. మన దగ్గర ఏమవుతుందంటే ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టంలో దాన్ని ఒక ఫైన్ ఫామ్ చేసి మనము ఇక్కడ ఆకుపంక్చర్, ఆకుప్రెషర్, కైరోప్రాక్టిక్ ప్లస్ పంచకర్మలు లాంటి, అలాగే ఈ హోమియో మందు, ఇటువంటి సపోర్ట్ అంటే ఆ పేషెంట్ చూసి ఆయన జబ్బును బట్టి మనం దాన్ని ఏదైతే ఈయనకు సూట్ అవుతుంది అంటే కొందరికి ఆకుపంక్చర్ తోటి ఆ నీడిల్స్ పెట్టి కొంచెం వైబ్రేషన్ ఇచ్చి హోమ్ మెడిసిన్ ఇస్తే తొందరగా రికవర్ అవుతుంది. అలాగా కొందరికి పంచకర్మ లాంటిది కొన్ని స్పెషలైజ్డ్ ఆయిల్స్ ఉంటాయి మా దగ్గర. ఆ ఆయిల్స్ అనేవి దానికి కొద్ది రోజులు, వారమో 10 రోజుల లేదా ఒక 20 రోజులు అనేది అప్లై చేసి దాన్ని పూర్తిగా ఈ ఆయిల్స్ అనేవి ఆ పైన ఉండే ఉపశమనానికి, ఆ లక్షణం అంటే రోగికి ఉండే ఆ రోగానికి ఉండే లక్షణం ఏంటంటే ఆ నొప్పిని ఇది పైనుంచి తీసేస్తే మన హోమియో మెడిసిన్ ఏంటంటే రూట్ కాజ్లోకి వెళ్ళిపోయి అక్కడ పూర్తిగా ఎలిమినేట్ చేసి దాన్ని నార్మల్ పొజిషన్కి తీసుకొస్తుంది. ఆ విధంగా మనం పెయిన్ అనేది వాళ్ళకు మళ్ళా రాకుండా. కాకపోతే ఈ ప్రాసెస్లో టైం అనేది మన చేతిలో ఉండదండి. 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, 2 years పట్టొచ్చు. కానీ మనం ఆపరేషన్ చేస్తే అది గ్యారంటీ అనేది కూడా చెప్పలేము. ఒకటి ఎన్ని రోజులు చెప్పాను కదా, ఒక 10 సంవత్సరాలు కూడా వాడి విసుగు వచ్చి మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉండి
వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే హ్యాపీగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా మనకి ఎన్నో సంవత్సరాల నుంచి వేధిస్తున్న పెయిన్ కిల్లర్ వేసుకుంటే తగ్గుద్ది అనేది కాదు కదా, దాంతో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అటువంటివి వస్తాయి. మందంతో సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. పనిచేసే విధానం ఏంటంటే స్లోగా కొంచెం ఇది చేస్తుంది కాబట్టి మనకు తొందరగా రిలీఫ్ రావాలి. కాబట్టి మనకు మీరు వస్తానే మనం డాక్టర్స్ బృందం కూర్చొని ఇప్పుడు చెప్పిన ఆకుపంక్చరా లేదా పంచకర్మన లేదా కైరోప్రాక్టికా ఇంకోటి అనేది చూసుకొని దానికి హోమియోపతి మెడిసిన్ తోడయి మెల్లమెల్లగా దాన్ని పూర్తిగా బాడీ నుంచి మనం ఎలిమినేటెడ్ చేసే సిస్టమ్ అనేది మన ఇండియన్ మెడికల్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టంలో మన ఇండియాలో ఫస్ట్ సారి మనం ప్రవేశపెట్టి దీన్ని మనం పేషెంట్స్కి అయితే క్యూర్ చేస్తూ ఉన్నామండి. మీరు ఈ అవకాశాన్ని మీ దగ్గరలో ఉన్న మీ ఫ్రెండ్స్కి కానీ లేదా మీరు ఏదైనా ఈ వీడియో వినింటే ఈ విధంగా సఫర్ అయ్యే పేషెంట్స్కి ఏదన్నా మీరు రెఫర్ చేసి దయచేసి వాళ్ళకు కూడా తగ్గించిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు వీటన్నిటిని సజెస్ట్ చేసి మా దగ్గరికి పంపిస్తే మేము పేషెంట్ను హ్యాపీగా మీ ఇంటికి పంపించగలమని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే.